హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. ఇవాళ మనం ఈ ఎమోషనల్ ఏరియా గురించి తెలుసుకుందాం. ఇది కార్పస్ కలోజం అని ఒక ఏరియా, కుడివైపు బ్రెయిన్ని ఎడవైపు బ్రెయిన్ కనెక్ట్ చేసే ఒక కార్పస్ కలోజం పైన ఉంటుంది. ఇది సింగులేట్ గైరస్ అంటారు. ఇది మన ఎమోషన్స్కి సంబంధించిన ఒక ఏరియా, ఎమోషనల్ ఏరియా. ఇప్పుడు మనకి ఒక భయంకరమైన పరిస్థితి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పు ఉంది, లేకపోతే ఏదో సింహం కానీ పులి కానీ మన తరం కోసం వెంటనే భయం వేసి పరిగెడతాం. దానికి కారణం ఈ ఏరియానే. ఫ్లైట్ ఓర్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. గబుక్కని ఎవరన్నా గుచ్చితే నొప్పి వస్తుంది, అది వెంటనే ఇక్కడికి వెళ్ళి నీ చేయి తీసే ప్రమాదకరంగా ఉంది, ఏదో నేను గుచ్చుతుంది అంటది. ఆ ఎమోషన్స్ కూడా ఈ ఏరియాలోనే వెళ్తుంది. మనకి ఆకలి వేస్తుంది, మన అన్నం తినాలనిపిస్తుంది, దాహం వేస్తుంది, దప్పికేస్తుంది, ఏదైనా తాగాలనిపిస్తుంది, లేకపోతే కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, లేదు రకరకాల నెగిటివ్ ఎమోషన్స్, ఏదైనా సరే ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ అంతా ఈ ఏరియాలోనే ఉంటుంది. దీన్నే సింగులేట్ గైరస్ అంటారు. కార్పస్ కలోసం పైన ఉంది. సో ఈ ఎమోషనల్ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, అమిగ్డలా అనే ఒక ఏరియాని తీసేశారు. అమిగ్డలా అనేది ఒక ఫియర్ ఏరియా. మనకి భయం వస్తుంది మనకన్నా క్రూరమైన మృగాలను చూస్తుంటే. ఎప్పుడైతే ఈ మంకీస్, ఈ కోతులు అమిగ్డలా తీసారో వాళ్ళకి అలా భయం పోయి పాములతోటి ఆడుకోవడం స్టార్ట్ అయింది. దాన్ని క్లూవర్ బ్యూసీ సిండ్రోమ్ అంటారు. సో తద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఈ అమిగ్డలా కానీ ఈ సింగులేట్ గైరస్ కానీ ఎమోషన్స్కి చాలా ఇంటర్ కనెక్టెడ్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్.